వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఈ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో ఈనాటి శివరాత్రి జాగరణలో మనందరినీ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉత్సాహపరచడానికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కరెస్పాండెంట్ సంతోష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ బుగ్గకు వచ్చేసినటువంటి శివ భక్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనకు శివరాత్రి అంటే ఒక ప్రత్యేకత. చాలా పండుగలు చేసుకుంటూ ఉంటాం, కానీ శివరాత్రి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. శివరాత్రి పండుగ అంటే కొత్త బట్టలు అవసరం లేదు. దసరా అంటే కొత్త బట్టలు కావాలంటాం, సంక్రాంతి అంటే కొత్త బట్టలు కావాలంటాం. కానీ శివరాత్రికి కొత్త బట్టలు అవసరం లేదు. శివరాత్రికి కావాల్సిందల్లా ఏంటి? చెంబడు నీళ్లు, బిల్వపత్రం. చెంబడు నీళ్లు, బిల్వపత్రంతో ఆ శివుడికి మంచి మనసుతో అభిషేకం చేస్తే చాలు, నీకు ముక్తి కలుగుతుంది. అది శివరాత్రి ప్రత్యేకత. అంతేకాదు, పండగ అంటే మనం దసరా అంటే దావత్తు, సంక్రాంతి అంటే పిండి వంటలు, మరి శివరాత్రి అంటే ఉపవాసం. అంటే ఆ పిండి వంటలు దావత్ల ఖర్చు కూడా లేదు, ఉపవాసం. అది శివరాత్రి యొక్క ప్రత్యేకత. శివరాత్రి అంటేనే పొద్దంతా ఉపాసం, రాత్రంతా జాగరణ. అంటే ఒక రకంగా మన శరీరాన్ని, మన కోరికలను, ఆలోచనలను అదుపులో పెట్టి నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నీలో ఏకాగ్రత పెంచుతుంది. ఆ శివనామ స్మరణలో నీ యొక్క శక్తి పెరుగుతుంది. అంత గొప్ప పండగ శివరాత్రి పండగ. ఇందాక అనుకున్నట్టు శివరాత్రికి పేదవాడైనా ధనికుడైనా అందరూ ఒకటే. పేదలైనా అదే శివుడికి అభిషేకం చేయాలి, ధనికులైనా అభిషేకమే చేయాలి. అంటే శివుడికి అభిషేకంలో బిల్వపత్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ బిల్వపత్రంతో, చెంబడు నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే నీ జన్మకు ముక్తి దొరుకుతుంది, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. శివుడు చాలా పవర్ఫుల్. జనరల్గా దేవుళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా అందరూ శివుడు దిక్కే చూస్తుంటారు. శివుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో పక్కాగా అమలు చేసేటువంటి వాడు శివుడు. అందుకే ఎవరినైనా సరే అది న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడేటువంటి గొప్ప మన దేవుడు శివుడు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పెట్టిండు మా సంతోష్. పాత రోజుల్లో శివరాత్రి అంటే సినిమా టాకీస్లో స్పెషల్ షో ఎదురు దేవుని సినిమా విక్టర్ టాకీస్లో ఇంకెన్నో పోయి సెకండ్ షోను ఒక మిడ్ నైట్ షో ఉంటుండే, ఇంకోటి సినిమా చూసి జాగరణ చేసేటోళ్ళు విక్టర్ టాకీస్లో. ఇప్పుడు అది లేదు. మా సంతోష్ ఎంత మంచిగా చేసిండు. మీ దగ్గరికి సినిమా టాకీస్కి పోవుడు కాదు, సాంస్కృతిక కార్యక్రమాలనే బుగ్గరాజేశ్వర స్వామి దగ్గర తెచ్చిండు. మా KNM స్కూల్ తెచ్చింది. చాలా సంతోషం. అంటే ఆ దేవుడి మంచి, ఆ పిల్లలు కూడా రెండే చూసిన నేను, కానీ చాలా బాగా చేసిండు మా KNM స్కూల్ పిల్లలు. మా పిల్లలందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. వెల్ డన్. నాకు కూడా ఇంకా చూడబుద్ధి అవుతుంది, కానీ నేను ఇప్పుడు వరంగల్ పోవాలి. వరంగల్లో శివరాత్రి సందర్భంగా పెద్ద ప్రోగ్రాం ఉంది. నేను 7:30కే ఆడికి చేరాలి. మా సంతోష్ 7:30 దాకా నేనే ఉంచిండు. సరే, నాకు కూడా ప్రతి సంవత్సరం బుగ్గకు రావడం, ఆ దేవునికి అభిషేకం చేస్తే నాకు కూడా ఎంతో శక్తిని వచ్చినంత, బలం వచ్చినంత నాకు అనిపిస్తుంది. అందుకే బుగ్గకు రావాలని నాకు కూడా కోరికుండే. ఇప్పుడే నేను కూడా అభిషేకం చేసుకొని మరి అక్కడనే ఇప్పుడే మీ దగ్గరికి రావడం జరిగింది. మరి మన దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతుంది. అమెరికాలో ఉన్న శ్రీకాంత్ నేను కోరిక కోరితే చిన్న రూమ్ కూడా భక్తుల కోసం కట్టించాడు. ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నేను హృదయపూర్వకంగా మరి శివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మన కేసీఆర్
శివుడు నెత్తి నుంచి గంగమ్మ తల్లిని ఎట్లా తెచ్చిండో మన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను తెచ్చి ఈ సిద్దిపేట ముస్తాబాద్ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిండు. ఒకప్పుడు తాగునీళ్ల కోసమే బిందెలు పట్టుకొని కిలోమీటర్లు నడిచిన మా అక్క చెల్లెలకు ఇవాళ పంట పొలాల్లోకి ఆ కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని తెచ్చి మా రైతన్నల కాళ్ళు గడిగిండు. యాసంగి పంట బంగారంగా పండుతున్నది. మా నారాయణరావుపేట పెద్ద చెరువు ఈ ఎండాకాలంలో మత్తడి దుంకుతుందంటే అది కేసీఆర్ కాళేశ్వరం యొక్క కృషి అని చెప్పి చెప్పుకోక తప్పదు. సో ఆ శివుడి దయ ఎప్పుడు ఉండాలి. ఆ శివుడి ఆశీస్సులతో ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా బంగారు పంటలతో ప్రజలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మా చిన్నారులు మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు కావాలని మరొక్కసారి శివుడిని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.